ఈయన పేరు మరీ తిరుపతి అని మరీ తిరుపతి అని పేరు తీసి మోసం చేసేళ్ళు వాళ్ళు. నన్ను ఎట్లా అంటే ఏ రకంగా అంటావు నువ్వు? మంచిగుండా చెప్తాను అసలుకి. హాయ్ ఫ్రెండ్స్, ఇలా వీడియో వచ్చైతే చెప్పు. ఒకరిని నేను మోసం చేసిందంట. టిక్ టాక్ నుండి సపోర్ట్ చేసుకుంటా, టిక్ టాక్ మోజు గీజు టిక్ టాక్ మోజు అన్ని వీడియోలలో పరిచయమే. కరెక్టే, టిక్ టాక్ మోజు అన్నిట్ల నుండి పరిచయమే. ఒక దాంట్లో ఇప్పుడు కలిసి ప్రయాణించాలంటే వీడియోలు తీసిండ్లు. కరెక్టే, తీయలేదని కాదు, యూట్యూబ్ వాళ్ళకు తెలియదని ఈయన చెప్పింది. అలా ఏంటిదంటే సరే అవన్నీ పోయినాయి కదా, ఒకటి వెనక ఒకటి పోయినాయి కదా. టిక్కీ పోయింది, టిక్ టాక్ పోయింది, అన్నీ పోయినాక యూట్యూబ్ బాగుంటుంది, యూట్యూబ్లో మంచిగా ఉంటుంది, యూట్యూబ్లోకి రమ్మని నువ్వే చెప్పినవా? నేనే చెప్పిన యూట్యూబ్లోకి రమ్మని. యూట్యూబ్లోకి రమ్మంటే సరే వచ్చారు. ఎవరి వీడియోలు వాళ్ళు చేసుకుంటా అంటే సరే, నాకు తెలిసింది నేను సపోర్ట్ చేసిన అన్ని చేసిన చెప్తాం. మనం చెప్పలేం కదా, తెలియంది మాత్రం ఎందుకు చెప్తాం. సరే, నా వర్క్ బిజీ వల్ల 2-3 సార్లు ఫోన్ చేస్తే నేను ఏదో బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అది ఇదని అంటే నాకు వర్క్ బిజీ వల్ల నేను చెప్పలేకపోయినా. ఫోన్ చేస్తేనైతే పొద్దున్న 9 గంటల 8:30 నుండి సాయంత్రం 6:30 దాకానైతే మాకిద్దరికి ఎవ్వరికి వీలు ఉండదు. ఫోన్ కూడా మేము మాట్లాడము ఆ టైంలో. అయితే ఫోన్ చేసింది, నాకు చేసింది, ఈయనకు చేసింది. ఫోన్ చేస్తే మాత్రం ఏం చెప్పలేదు. చెప్పకుంటే ఫోన్ ఎత్తలేరు, నేను ఫోన్ చేస్తే చెప్పలేకపోతాను, యూట్యూబ్లో మేము బతకద్దాం, మేము పోవద్దాం ముందుకు అని అయితే బాగా అది పెంచుకున్నారు. ఎందుకు మళ్ళీ చేయొచ్చు కదా, ఫోన్ చేస్తే మాట్లాడతాం కదా. లైవ్ పెడితే మా లైవ్కు సపోర్ట్ చేయమని అడిగినాం. అబద్ధమైంది, మా లైవ్ సపోర్ట్ చేయి, నీకు కూడా సపోర్ట్ చేస్తామంటే నేను మీకు సపోర్ట్ చేయను, నేను వేరే వాళ్ళవి చేసుకుంటాను. సరే చేసుకోమని చెప్పినాక సరే ఇవాళ సందాల వాళ్ళు ఉన్నాం, ఇవాళ వీడియోలు వాళ్ళని చేసుకుంటాను. మళ్ళీ సంవత్సరం అవుతుంది. ప్రతి వీడియోలో మా గురించే చెప్పుకుంటారు. సరే పోనీ మోసం చేసిర్రు అనుకుంటా. ఎవరో అనుకున్నాను. ఎవరు మాట్లాడుకుంటారో మనకి ఎందుకులే, మన వీడియోలు మనం చేసుకుంటాను, మన పని మనం చేసుకుంటాను, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరి కుటుంబ విషయాలు మనకెందుకులే అని అనుకున్నా. మొన్న లైవ్లా పేరు పెట్టి తిరుపతి వాళ్ళు నన్ను మోసం చేశారు, వాళ్ళ వల్ల నేను చాలా మోసపోయినా అని వాళ్ళు వచ్చి ఎందుకు బాధపడతారు అది ఇది అంటే, నన్ను ఇట్లా తిరుపతి వాళ్ళు మోసం చేశారు, చాలా మోసపోయినా నేను, మీరు కూడా మోసపోకారని ప్రతి వేరే వాళ్ళ వీడియోలలో కామెంట్లు పెడుతుంది. ఇప్పుడు మాకు ఎవరు సపోర్ట్ చేసినా కూడా ఆపోజిట్ పోతుంది. ఎవరిని నమ్మకండి, మోసపోకుల్ని, నేను మోసపోయి ఉన్నాను, మస్తు మోసం చేసిందని మాకు ఎవరెవరైతే సపోర్ట్ చేస్తానో వాళ్ళందరూ చెప్పుకుంటూ వస్తాను. ఎందుకు ఇట్లా చేస్తానో మాకైతే అర్థమైతే లేదు ఫ్రెండ్స్. మేము అడిగినాం, ఫోన్ చేసినాం, సరే వీడియోలు పెట్టుకుంటే ఒకరిదొకరు పెట్టుకుంటే ఇంకా రెట్టింపు అవుతుందే తప్ప వీడియోలు నువ్వు చెయ్యా నేను చెయ్యా ఇంకా అది ముందుకు ఇంకా ఎక్కువైపోతా ఉంటుంది అనేసి ఫోన్ చేద్దాం కదా. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తింది. మా ఇద్దరు సెల్లులు బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అప్పటి నుండి అయితే సంవత్సరం నుండి అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టింది. మా ఫోన్లు కలతలేవు కదా అని మా కొడుకు సెల్లు తీసుకొని కొడుకు సెల్లుకి వెళ్ళి చేస్తే హలో అన్నాక ఎవరు అన్నది. నేను కోమల నక్క అంటే ఫోన్ కట్ చేసి సరే లైవ్లు ఇట్లా చెప్తాను కదా అని నేను దాని గురించి అనేది చేస్తే లైవ్ చూస్తారని లైవ్ కట్ చేసింది. లైవ్ పెడుతుంది, వీడియో పెడుతుంది, వీడియోలా తిడుతుంది, నన్ను మోసం చేసిల్లని, లైవ్లా మోసం చేసిల్లంటది. మళ్ళీ మేము ఫోన్ చేసి అడిగే వరకు మళ్ళీ లైవ్ తీసేస్తుంది, వీడియో తీసేస్తుంది. నీ దగ్గర తప్పే లేనప్పుడు నువ్వు లైవ్ ఎందుకు డిలేట్ చేస్తావు? ఏ విధంగా మోసం చేసినావు? నిన్ను నీ ఆస్తి తీసుకున్నావా, నీ పాస్తి తీసుకున్నావా, నీ దగ్గర డబ్బులు తీసుకున్నావా, దేనికి మోసపోయినావు? మా దగ్గర నువ్వు ఖచ్చితంగా ఫోన్ అన్న చేసి మాకు మాట్లాడాలి, లేకపోతే వీడియో అన్న చేసి పెట్టు. ఇప్పుడు వీడియో చేసి పెట్టు, అందరు వింటారు, అందరు చూస్తారు. మా వల్ల నువ్వు ఏం మోసపోయినావో, తిరుపతి వల్ల మేము ఇట్లా మోసపోయినాం అని వీడియో చేసి పెట్టు, జనాలు చూస్తారు, నన్నే చీ కొడతారు. ఇంకా మాకు 4-5 ఏళ్ళ సంది టిక్కీ నుండి పరిచయం అని మేము హైదరాబాద్కి వచ్చినాక ఈయన ఫ్రెండ్ కదా, నీ ముఖం నాకు తెలియదు, నా ముఖం మీకు తెలియదు. ఫోన్ చేస్తే నీ కొడుకు పెళ్ళని మేము వస్తే నేను గిఫ్ట్గా 1 నెల రోజులైతే నేను 17,000 సెల్లు కొని, ఆ సెల్లు కొనిచ్చిన 1 నెల అవుతుంది నీ కొడుకు పెళ్ళికి వచ్చినప్పుడు. నెల రోజుల ముందు కొన్నాం మేము. సెల్లు పోయింది నీ కొడుకు పెళ్ళికి వస్తే, నా చీరే
సరే మన వాళ్ళు కదా అని నువ్వు పని చెప్పినావు, తనకో పని చెప్పినావు, నాకో పని చెప్పినావు. నాకేమో బట్టలు కుట్టుడు చెప్పినావు, ఆయనకేమో వంటలు ముందడ పెట్టినావు. ఎందుకంటే వద్దని కాదు, మోసపోయినావు అంటే ఏ రకంగా మోసపోయిన విషయం చెప్పాలి. చెయ్యి మోసపోయిన విషయం చెప్పాలి. అసలు ఏందండి, ఎందుకు మోసపోయినావు నువ్వు? దేని వల్ల మా వల్ల ఏం మోసపోయినావు? మేము ఏమైనా పైసలు అడిగినావా నిన్ను? మేము పైసలు తీసుకున్నామా నీ దగ్గర? మేము చెప్పు, దేని వల్ల మోసపోయినావు అది చెప్పు. ప్రతి ఒక్కరికి మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ మీరు వాళ్ళకి సపోర్ట్ చేయకుల్లి, వాళ్ళ వల్ల నేను మోసపోయినా, మీరు మోసపోకుల్లా ఎందుకు చెప్తావు? కారణం ఏంది? ఒక్కటే నువ్వు చేసేది, నీ వల్ల మేమే ఇంకా నష్టపోయినాం. అది నీకు కూడా తెలుసు. సెల్లు బొడగొట్టుకొని అన్ని బొడగొట్టుకొని మేము నష్టపోయినాం. నీ వల్ల 20,000 నష్టపోయినాం మేమైతే. అట్లా నష్టపోయినా నేను ఏమనలేదు. పోనీ మన బాకి లేదా సెల్లు పోయింది, పోయే గాచారం ఉన్నది, పోయిందని మేము సప్లై కూకున్నాం. ఊకుంటా అంటే నువ్వు ప్రతి వీడియోలో పెడతాను. ఎందుకంటే నీ కుళ్ళు, ఎందుకంటే మేము ఎదుగుతానమని నీకు మండుతుంది, అంతే కదప్ప. నేను చదువుకోలే. ఇప్పుడు నాకు ఛానల్, నా ఛానల్ ఏంటంటే నేను ఇల్లు అమ్మిన ఆ బాధలో ఉన్నానని నాకు ఛానల్, నాకు యూట్యూబ్ గురించి తెలియదు. మా ఆయన పెట్టించాడు, నిజంగానే ఆయన పెట్టించా. మేమిద్దరం, నాకు నా కొడుకు సపోర్ట్ ఉంటాడు, మా ఆయన సపోర్ట్ ఉంటాడు. వాళ్ళకు తెలియకుండా నేను దొంగతనంగా ఎత్తలేను వీడియోలు. వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు వచ్చిన. వాళ్ళ సపోర్ట్ లేదే నేను ఉండగానే నాకు చదువు రాదు, అది చదువు రాంది ఎదుగుతాంది అని బాగా అంటున్నది. ఎందుకు నీకు ఎంతమంట? ఎవరి వీడియోలు వాళ్ళు చేసుకుంటారు. చదువుతో సంబంధం లేదు ఈ రోజులల్లో, తెలివి ఉంటే చాలు. అయినా నాకు నా కొడుకు నా మొగడు ఉన్నాడు కాబట్టి నేను ఇంత దూరం ఎదిగిన. మా 2 ఛానళ్ళు ఉన్నాయి, నాది నా మొగంది, 2 ఛానళ్ళు. నా ఛానల్ పైసలు తీసుకునేదానికి టైం దగ్గరకు వచ్చింది. ఈయన ఛానల్ మానిటైజన్ అయింది. అది ఒక్కటి తప్ప నీకు కుళ్ళు ఇంత ఎదుగుతాను, చదువు రాకున్నా కూడా అది తప్ప నీకేమీ లేదు. ఏదైనా ఉంటే నువ్వు ఫోన్ చేసి మాట్లాడు, చేసి పెట్టు, లేదా ఫోన్ చేసి మాట్లాడు. మా నంబర్లు నువ్వు బ్లాక్ లో పెట్టుడేంది? అసలు మోసం నువ్వు చేసినావా మేము చేసినావా? మా నంబర్లు ఎందుకు బ్లాక్ లో పెడతావు? నువ్వు పెట్టుకున్నావు, నీ ఇష్టం. అది ఎవరు చేసినట్టు మోసం, ఎవరు చేసినట్టు అన్నది అది చూస్తే నీకు తెలుస్తుంది. నువ్వు వీడియో పెట్టకపోతే మేము ఇంకో వీడియో పెడతాం. ఇది చూసినాక నువ్వు ఫోన్ అన్న ఏదన్నా ఫోన్ చేసి మాట్లాడు. వీడియో పెడితే జనాలు మొత్తం చూస్తారు, లోకం చూస్తారు. నీదా తప్పు, మాదా తప్పు. యూట్యూబ్ లో నీకు సపోర్ట్ చేయకుంటే అంత మాత్రాన ఇక అసలు మోసం చేసినట్టేనా? నేను నీకు సపోర్ట్ చేయన్నావు, చేయనప్పుడు నువ్వు మాతో మాట్లాడకు, మేము నీతో చెయ్యం. మీకు సపోర్ట్ అన్నావు అంటేనే కదా ఈయన కోపం వచ్చింది. నువ్వు గట్టిగా మాట్లాడే వరకు మేము నీకు చేస్తలేవు, నువ్వు మాకు చేస్తలేవు, అంతే. ఎవరి వీడియోలు వాళ్ళు చేసుకుంటారు. నీ వీడియోలోకి మేము కామెంట్లు పెట్టినామా? చెడు కామెంట్లు ఏమన్నా పెట్టినామా మేము? ఏది లేదు కదా. ఎందుకు ఇంత ఎదుగుతా అంటే ఎందుకు? అందుకే అంటారు మనుషులు ఎదుగుతా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మంచిగా సపోర్ట్ చేస్తారు. మనిషి ఎదుగుదల చూసి కథ ఇక కుళ్ళు అనేది వస్తుంది. అందరితో ఫోన్లు చేసి మాట్లాడతాను, ఆ విషయం మాకు తెలుసు. మాట్లాడుకో, ఏమున్నది నా గురించి చెప్ప, నీకు ఏం చెప్పుకున్నా ఏం లేదు. అరే మోసం చేసిందంటే ఏ రకంగా మోసం? ఆ మోసం ఏం చేసిందో నువ్వు చెప్పాలి. డబ్బు ఇస్తే మనకు ఇయ్యకపోవడం అది మోసం అంటారు. ఒక మొగోని వల్ల ఆడది మోసపోతుంది. అవి 2 మోసాలు తప్ప ఇంకేముండదు. నేను మోసపోయినా అని మాట్లాడతాను. నువ్వేమైనా వయసు పొల్లవా? పిల్లలు మన ముసలోళ్ళమైనావు. ఎందుకు ఇవన్నీ మోసపోయినా దేనివల్ల మోసపోయినావు? ఒక ఫోన్ చేసి మాట్లాడు, లేకుంటే వీడియో పెట్టు. దేనివల్ల ఒక వీడియో పెట్టు. ప్రతిదీ మోసపోయినా కాదు, దేనివల్ల మోసపోయినావు, ఎందుకు మోసపోయినావు క్లారిటీగా వీడియో తీసి పెట్టు. దమ్ము ఉంటే నీకు, అంతేనా? ఇప్పుడు నువ్వు ఇది చూస్తావు, నాకు చూడమని కాదు, చూసినాక దీనికి బదులు నువ్వు ఏ వీడియో పెడతావో పెట్టు, కరెక్ట్ పెట్టు. నువ్వు ఇంకోసారి నా జోలికి వస్తే మాత్రం నా ఛానల్ జోలికి కానీ నాకు సపోర్ట్ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి మాట్లాడతావు. మాట్లాడదామంటే అక్కడికి ఇప్పుడు మీ ఇంటికి అయితే వచ్చినావు కదా నీ కొడుకు పెళ్లికి, నీ మొగన్ ముందట ఇప్పుడు మీ అయ్యి ఉన్నాడు, మీ కొడుకు ఉన్నాడు, పెద్ద కొడుకు, అందరి ముందట మాట్లాడదాం. మరి చెప్పు, ఏం మోసపోయినావో, మేమేం మోసం చేసినావో చెప్పు. ఇంకోసారి మాత్రం మా జోలికి వస్తే, మా ఛానల్ జోలికి కానీ జోలికి వస్తే మాత్రం అస్సలే మంచిగా ఉండదు. తిరుపతి అని ఫోన్, మరి తిరుపతి అని పేరు తీసి మోసం చేసి వాళ్ళు నన్ను ఎట్లా అంటే ఏ రకంగా అంటావు నువ్వు?